ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి పిలుపే ఈ రా కదిలిరా పిలుపు. ఈ రోజు అదే నినాదంతో మన నాయకుడు సైకో పరిపాలన అంతమొందించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. మీరందరూ కదిలి వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మన నాయకుడు ఇచ్చినటువంటి ఈ పిలుపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి చేరదీయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి పిలుపుగా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి 2019 వరకు అధికారం చేపట్టినటువంటి మన నాయకుడు 16,800 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా ప్రజలకు నేనున్నాను అని భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో అమరావతిని సృష్టించింది మన నాయకుడు, హైకోర్టు కట్టింది మన నాయకుడు, సచివాలయం తెచ్చింది మన నాయకుడు, ఎయిమ్స్, SRM అటువంటి యూనివర్సిటీలు కూడా స్థాపించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం పీకాడో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా నిలదీసి అడగాల్సిందిగా నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీలు ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడు పట్టెనన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని దాన్ని భావించి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. సమాన భాగమైనటువంటి మహిళల కోసం ఆస్తులో సమాన భాగాన్ని కల్పించినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లోటు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రంలోనే అన్ని విధాలుగా అందిస్తే, ఈ రోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి అర్హులైనటువంటి పేదవారిని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దది ఉందనో, ఏసీ కొన్నాడనో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తున్నటువంటి పరిస్థితులు. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక దిశ నిర్మించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విషయాన్ని ప్రజలకు చెప్పి తప్పకుండా రాబోయేటువంటి 2024లో ఈ సైకో పరిపాలన అందమొందించి బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపుతో రేపటి నుంచి అడుగు వేసుకుంటూ ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.